తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఆ తర్వాత సభలోకి వెళ్లిన కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కరచలనం చేశారు. గులాబీ బాస్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ సంతాప తీర్మానం చదువుతుండగా కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఆ తర్వాత సభలోకి వెళ్లిన కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కరచలనం చేశారు. గులాబీ బాస్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ సంతాప తీర్మానం చదువుతుండగా కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, సభలో నుంచి అయితే కేసీఆర్ మధ్యలో నుంచి అయితే వెళ్లిపోయారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అప్డేట్స్ ఏంటి? దేవిక ఏదైతే ఈ రోజు శీతాకాల సమావేశాలు మొదలైనాయో మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీకి లోపలికి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా వెళ్లి పరిచలనం చేసి హెల్త్ అంతా ఓకేనా అని పలకరించడం జరిగింది. ఏది శాసనసభకు సంబంధించి మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబుతో పాటు అందరు మంత్రులు కూడా వెళ్లి ఒక హోందాతనంతో సభకు సంబంధించి 10 ఏళ్ల పాటు తెలంగాణలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. సో దానిలో భాగంగానే పెద్ద వ్యక్తిగా గౌరవించినట్లుగా ఉంటుందని కాంగ్రెస్ భావించి సో దానిలో భాగంగానే ఈ రోజు వెళ్లి మంత్రులంతా కొంత విష్ చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లే లోపలికి దాదాపుగా 6 నెలల తర్వాత వచ్చారు. సో డిస్క్వాలిఫై రావడం జరిగింది. సో సిగ్నేచర్ ఇచ్చారు. ఒక 2 మినిట్స్ అసెంబ్లీలో కూర్చున్నారు. తదనంతరం జరిగింది నందిన్ నగర్కి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లోపలైతే వాడి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు వరకు జరుగుతుంది. తర్వాత 2వ తారీఖు నుంచి దీనికి సంబంధించి నదీ జలాలకు సంబంధించి కూడా డిస్కషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి తిరుపతి ప్రయాణం ఉన్న నేపథ్యంలో 2వ తారీఖు నుంచి షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో షెడ్యూల్ అయితే అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.